వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంత నేను మీ సాయిస్తా రంగసచ్చి ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. మహానందిలో చాగంటి కోటేశ్వరరావు పూజలు. నంద్యాలలో న్యాయవాదుల ఓటింగ్ ప్రారంభం. రహస్య బ్యాలెట్ పోలింగ్ లో 445 లాయర్ల ఓటింగ్. మత విద్వేషాలు కంట్రోల్. రాష్ట్రంలో రౌడీలకు చోటు లేదు. సీఎం చంద్రబాబు. అనంతపురంలో 1 కోటి భవనం కబ్జా. టీడీపీ నేతల అరెస్ట్. చేపల చెరువుపై కూరగాయల సాగు. ఒకే స్థలంలో డబుల్ ఆదాయం. నంద్యాలలో జ్యువెలరీ షాప్ చోరీ. పట్టీలు కొనుగోలు నాటకంతో వెండి చోరీ. కంటైనర్ను ఢీకొట్టిన 7 మంది మృతి. హామీలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్త పోరు. నంద్యాలలో ఉపాధ్యాయుల ఘర్షణ. చోడవరం గవరవరం రోడ్డుపై భారీ గుంతలు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట స్వతంత్ర అభ్యర్థి కిడ్నాప్. గోకవరంలో రోడ్డుపై అక్రమ దుకాణాలు తొలగింపు. రెవెన్యూ అండ్ పోలీస్ యాక్షన్. ఇక డీటెయిల్స్ చూస్తే మహానంది పుణ్యక్షేత్రంలో ప్రభుత్వ సలహాదారు ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శుక్రవారం తెల్లవారుజామున పూజలు నిర్వహించారు. ఈవో శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. స్వామి అమ్మవారిని దర్శించుకున్న చాగంటి దంపతులు అభిషేకం కుంకుమార్చనలు చేసుకున్నారు. అనంతరం ఈవో ఆయనను శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్స్ ఎన్నికల పోలింగ్ నంద్యాలలో కొనసాగుతోంది. నంద్యాల బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రహస్య బ్యాలెట్ ద్వారా న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నంద్యాలలో 445 మంది, జిల్లా వ్యాప్తంగా సుమారు 3000 మంది న్యాయవాదులు పోలింగ్ లో పాల్గొంటున్నారు. హలో అన్న అందరికీ నమస్కారం. ముఖ్యంగా న్యాయవాద సోదరులందరికీ, ముఖ్యంగా మా బార్ అసోసియేషన్ అంటే నంద్యాల బార్ అసోసియేషన్ న్యాయవాద సోదరులందరూ కూడా మంచి మనసుతో అందరి ఆశీర్వాదం మేరకు అందరినీ అడిగిన తర్వాత నేను నామినేషన్ వేయడం జరిగింది. అందుకు అందరు సుముఖంగా తెలిపినారు. ఆ సందర్భంగా వారు తెలిపిన మద్దతుతో నేను ముందుకు వెళ్ళాను. నేను నామినేషన్ వేశాను. నా సీరియల్ నెంబర్ 141. దీనికి అందరూ స్పందించి స్వచ్ఛందంగా వచ్చి అందరూ మంచి మనసుతో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నాకు మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈరోజు జరిగిన ఈ టైం వరకు జరిగిన పోలింగ్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది. అందరూ 100కి 99% మొదటి ప్రాధాన్యత ఓటేశారు. మిగతా వారు ఎవరికి ఇష్టమైన వారికి సెకండ్ థర్డ్ అట్లా వేసుకుంటూ వెళ్ళారు. కానీ వారందరూ కూడా నాకు మంచి మనసుతో మద్దతు తెలిపి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను అన్ని జిల్లాలో తిరగడం జరిగింది. అక్కడ కూడా నాకు వాళ్ళకు ప్రాధాన్యత అయిన తర్వాత ఒకసారి నాకు కూడా ఎక్కువ వైజాగ్, శ్రీకాకుళము, కడప, చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కువ, చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కువ ఉంది. మన కర్నూలు జిల్లాలో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఓటు పడడం జరిగింది. ఏపీ అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మత విద్వేషాలను కంట్రోల్ చేశామని, రౌడీ అనే వ్యక్తి ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. రాయలసీమలో వేరే రకాల నేరాలు ఉండొచ్చని, కానీ ఫ్యాక్షన్ సంస్కృతి లేదని ఆయన పేర్కొన్నారు. బాలకృష్ణ గారు సినిమాలు తీశాడు, లేకుంటే చిరంజీవి గారు తీశారు, పవన్ కళ్యాణ్ గారు తీయలేదనుకుంటాను, రాయలసీమ ఫ్యాక్షన్స్ లేదనుకుంటాను. మరి ఫ్యాక్షన్స్ సినిమాలు తీసిన పరిస్థితి కూడా ఉన్నాయి.
ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేవు. వేరే రకమైన నేరాలు ఉండొచ్చు కానీ ఫ్యాక్షన్స్ మాత్రం పూర్తిగా రూపుమాపాం. మత విద్వేషాలు కంట్రోల్ చేశాం. ఒకప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. అంత మునుపు వీధి వీధికి ఒక రౌడీ ఉండేవాడు, అవి కూడా కంట్రోల్ చేశాం. కోటి రూపాయల విలువైన భవనాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసిన కేసులో పుట్టపర్తికి చెందిన 5 టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం శారదానగర్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒంటరి మహిళ ఆస్తిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరులుగా గుర్తింపు పొందారు. ఒడిశాలోని సుందర్ఘడ్ కు చెందిన ఓ రైతు సాగులో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. చేపల చెరువుపై పందిరి నిర్మించి పైన సొరకాయ వంటి తీగజాతి కూరగాయలు పండిస్తున్నారు. ఒకే స్థలంలో చేపలు కూరగాయలు సాగు చేసి తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం గడిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నంద్యాల పట్టణంలోని టౌన్ పరిధిలోని ఓ బంగారు దుకాణంలో చోరీ జరిగింది. పట్టీలు కొనుగోలు చేయాలని నటిస్తూ వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి అంగడిలోని బంగారు ఆభరణాలను చోరీ చేసి పరారయ్యాడు. ఈ ఘటన మొత్తం అంగడిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నంద్యాల సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు అనగా 12/2/2026 తేదీన నంద్యాల ఉండవన్ పరిధిలోని గోల్డ్ షాప్ లైన్ ఉన్నటువంటి హెచ్ఎం జ్యువెలర్స్లో దాని ఓనర్ అయిన అల్తాఫ్ హుసేన్ వచ్చి ఉండవన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాడు. దానిలో విషయం ఏమంటే, ఒక 2 లేడీస్ వచ్చేసి గోల్డ్ షాప్కి వెండి పట్టీలు కొనడానికి అని చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత షాప్ ఓనర్తో మాటల్లో పెట్టి అతన్ని డైవర్ట్ చేసేసి 2 జతల వెండి పట్టీల్ని దొంగలించడం జరిగింది. ఆ ఓనర్ వచ్చేసి ఆ 2 లేడీస్ మీద డౌట్ వచ్చి వెయిట్ చెక్ చేసుకోగా దాదాపు 170 గ్రాముల అంటే 17 తులాల వెండి పట్టీలు తక్కువ రావడం జరిగింది. అప్పుడు ఆ షాప్లో ఉన్నటువంటి కెమెరాల్ని షాప్ ఓనర్ చెక్ చేయగా అందులో దాదాపు 17 తులాల వెండి పట్టీల్ని ఎవరైతే కొనడానికి వచ్చిన 2 లేడీస్లో ఒక లేడీ తీసుకొని తన ఒళ్ళో పెట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. దాని విషయంలో ఈ షాప్ ఓనర్ అయిన అల్తాఫ్ హుసేన్ ఉండవన్ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ చేశాడు. దాని విషయంలో వారిద్దరి మీద దొంగతనం కేసు నమోదు చేశాము. ఆ సీసీ ఫుటేజెస్ కూడా బార్డర్ పోలీస్ స్టేషన్స్ కి పంపించాము. బెంగళూరు శివార్లోని హసకోట దేవనహళ్లి హైవేపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూలివెల సమీపంలో 2 కార్లు కంటైనర్ బైక్ పరస్పరం ఢీకున్నాయి. అతివేగంగా వచ్చిన ఎక్స్యూవీ కారు బైక్ ను ఢీకొట్టి అనంతరం కంటైనర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 6 విద్యార్థులు, బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా బెంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీగా ధర్నా నిర్వహించారు. పెండింగ్ 4 DA విడుదల, 12వ PRC ఏర్పాటు, IR మంజూరు, CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘం నేతలు హెచ్చరించారు. వెంటనే
పిఆర్సీని అమలు చేయాలి ఐఆర్ను వెంటనే ప్రకటించాలి. ప్రభుత్వం ముందు వైఖరి జిందాబాద్ 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 రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్నికల్లో ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఉందో ఆ రోజు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, మా పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, ఈ పరిష్కార మార్గంలో ఒక రోడ్డు మ్యాప్ను ప్రకటించాలని చెప్పి మీ యొక్క ఈ పోరాట పందాన్ని ఎన్నుకున్నాము. ఈ దశలవారీ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ నెల 20వ తారీఖున అమరావతిలో పెద్ద ఎత్తున ఎక్కువ సంఖ్యలో పోరాటం చేయబోతున్నాము. ప్రభుత్వము చర్చలు కాదు, హామీలు కాదు, పరిష్కారానికి ఒక రోడ్డు మ్యాప్ను ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ, అలా కాని పక్షంలో ఖచ్చితంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీకు హెచ్చరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వము ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరిస్తాము, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పిఆర్సీని ఇస్తామని చెప్పింది. మరి 2 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఈ ప్రభుత్వము ఒక్క డిఏతోనే సరిపెట్టి ఉద్యోగ ఉపాధ్యాయుల ఉసురు ఉంటుందని నేను చెప్తున్నాను. మరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు, మరి ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ఆగ్రహం రాకముందే ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చోడవరం గవరవరం ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రోడ్డుపై గుంతల కారణంగా తరచూ ప్రమాదాల ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. எடுத்துருக்காங்கல்ல వరంగల్ జిల్లా వర్ధన్నపేట స్వతంత్ర అభ్యర్థి కిడ్నాప్ 5వ వార్డు నుంచి గెలిచిన లోనావత్ శోభారాణిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ నాయకులు తమ కౌన్సిలర్ ను అప్పగించాలని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన వారిపై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన తండావాసులు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని బ్రిటిష్ కాలం నాటి ఇరుకు వంతెన వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను రెవెన్యూ పోలీసు అధికారులు తొలగించారు. మరో 2 రోజుల్లో మిగతా వ్యాపారులు దుకాణాలు ఖాళీ చేయాలని, లేకపోతే జేసీబీ ద్వారా తొలగింపులు చేపడతామని అధికారులు హెచ్చరించారు.
మీరు అర్థం చేసుకోండి, మీ ఊరు గ్రామ ప్రజల సమస్య ఇది. వాళ్ళు మాకు అస్మానం ఆర్ఎంబీ వాళ్ళు చెప్తున్నారు కానీ సార్ మేము కూడా రాలేము. వచ్చే వాళ్ళు వచ్చి తీరేస్తారని చెప్పి అన్నారు అనుకో, జేసీబీతో వస్తాం పర్మిషన్. కాబట్టి మీరు ఖాళీ చేసుకోండి. టైం ఉంటుంది, ఒక 5-6 రోజులు టైం ఉంటుంది. అక్కడ లెవెల్ చేస్తూ ఉంటారు. ఈలోపు మీరు అక్కడ చూసి వేరే చోట ఎదుర్కోవాలి. మీరు కూడా పాపం గారు నానా వాళ్ళు తీసుకుంటారు, ఇబ్బంది లేదు. వాళ్ళకి సామాన్లు లాస్ అవ్వకుండా తీసేసుకోండి. వాళ్ళు జేసీబీ పెడితే ఇది చేసుకున్నా మన అందరి కోసం చేసే పని. మరి గారు ఇమీడియట్గా మీరు అన్ని కూడా తీపిచ్చేయాలి. ఓకేనా? మీరు తీపిచ్చేసి మళ్ళీ క్లియర్ చేస్తే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీ అందరికీ అలా కాదు, మీకు ఆల్రెడీ హౌసింగ్ శాంక్షన్ అయిందా, ఎలిజిబుల్ అయ్యారు మీరు. చూసుకున్న తర్వాత మీరు అందాక అక్కడ ఇబ్బంది అవుతుంది అనుకుంటే వేరే ఆల్రెడీ స్థానం చూస్తాం. మీరు ఇస్తేనే మీకు ఖాళీ చేస్తామనే విధానం ఉండకూడదు. సరే బాబు, పన్ను ఇన్వెస్టిగేషన్ మెసేజ్ అంతా అయిపోయింది కాబట్టి ఇక్కడ వెళ్దాం. కుదరదు. మీరు ఎక్కడ ప్లేస్ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు చూసారు కదా, ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. స్పెషల్ కోసం ప్రశ్నించుకుంటున్నాయి.